రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 130 సీట్లు గెలిచి అధికారాన్ని చేపడుతుందని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు తిరుపతిలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గాలి వీస్తోందని, గతంలో కాంగ్రెస్ పార్టీని విడిన అనేక మంది ప్రముఖులు తిరిగి కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో 130 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని, అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ 5 ఏళ్లలో దళితులకు తీరని అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి దళిత ఓట్లను అడిగి అర్హత కోల్పోయారని పేర్కొన్నారు. పార్టీ నేను చెప్తున్నాను, ఈరోజు 175 స్థానాలకు 130 స్థానాలు మేము గెలవడం ఖాయం ఖాయం ఖాయం. మరి 25 లోక్సభ స్థానాల్లో 20 లోక్సభ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయం ఖాయం. మరి రెండో స్థానంలో మరి తెలుగుదేశం పార్టీ, మూడో స్థానంలో జగన్ పార్టీ ఉండబోతూ ఉంది. కారణం ఏమీ లేదు, దళితుల్లో గుబులు మళ్ళింది సడన్గా 3 వారాల్లో. ఎందుకు? వాళ్ళు అనుకున్న ఇళ్ళు రాలేదు, వాళ్ళు అనుకున్నటువంటి బిడ్డలకు ఉద్యోగాలు రాలేదు, వాళ్ళు అనుకున్న విధంగా స్కాలర్షిప్లు రాలేదు, వాళ్ళు అనుకున్న విధంగా ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్లో డబ్బు రాలేదు. చివరిది ఇది మన ప్రభుత్వం కాదు అనేది వాళ్ళకు బాగా అర్థమైపోయింది. అటు తెలుగుదేశం ప్రభుత్వం 5 సంవత్సరాలు, జగన్ రెడ్డి ప్రభుత్వం 5 సంవత్సరాల్లో దళితులకు ఆ ధీమా, ధైర్యం, ఆత్మస్థైర్యాన్ని లేకపోయినాయి. వాళ్ళు కోరుకుంటున్నారు కాంగ్రెస్ పార్టీ మేలు.